దేశ ప్రధానిని పట్టుకుని గాడు అని సంబోధించాడు సీఎం కేసీఆర్. మొన్నటి వరకు అన్ని నిర్ణయాల్లో మోదీ సూపర్ అని పొగిడిన టీఆర్ఎస్ అధినేత ఉన్నట్లుండి ఎందుకు టోన్ మార్చారు? మోదీపై కేసీఆర్ నేరుగా విమర్శలు చేయటం వెనుక కారణమేంటి? రైతుల సమస్యలే అస్త్రంగా దాడులెందుకు మొదలుపెట్టారు? ఎప్పుడూ లేంది ఇప్పుడెందుకు? కేంద్రంలోని బీజేపీ సర్కార్తో, ప్రధాని మోదీతో చెడిందా? సీఎం కేసీఆర్ మాటల వెనుక పరమార్థమేంటి అనే అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే దీనికి 2 కారణాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం పెద్దగా ఇచ్చిందేమీ లేదు. దీనిపై బహిరంగంగానే ఆ పార్టీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి నుంచి అధికారికంగా ఎన్డీఏలో టీఆర్ఎస్ భాగస్వామ్య పక్షం కాకపోయినప్పటికీ అంశాల వారీగా కేంద్రానికి మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే ఈ స్థాయిలో మద్దతు తెలుపుతున్నా కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభించడం లేదని, రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి తగిన చొరవ చూపటం లేదనేది టీఆర్ఎస్ వర్గాల వాదన. మరోవైపు ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు కేంద్రం కొర్రీలు పెట్టి వెనక్కి పంపటం కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందని సమాచారం. దీంతో కేంద్రంతో తమకు వచ్చేది పోయేది ఏమీ లేదనే భావనకు వచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మోదీ జమిలి ఎన్నికల జపం చేస్తున్నారు. అవసరమైతే ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీంతో తమ పార్టీ తరపున క్లియర్ స్టాండ్ ఉండాలని భావించిన కేసీఆర్ వ్యూహాత్మకంగానే రైతులకు అన్యాయం జరుగుతుందన్న పేరుతో మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాదు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పూర్తిస్థాయి మెజార్టీని ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండూ సాధించలేవని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. వచ్చేసారి కేంద్రంలో సంకీర్ణ సర్కార్ మాత్రమే కొలువుదీరుతుందని అంచనా వేస్తోంది. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటిస్తూ ఇతర ప్రాంతీయ పార్టీలతో మంచి సంబంధాలు నెరపాలనే యోచనలో ఉన్నారు కేసీఆర్. అందుకే ముందస్తుకు ముందు చూపుతో ఇప్పటి నుంచి గేర్ మార్చి కారు స్పీడ్ పెంచారు కేసీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.